పాండవులు సృష్టించిన అద్భుతమైన తీర్థాలున్న శివాలయం గురించి తెలుసుకుందాం. కరింజేశ్వర దేవాలయం. ఈ ఆలయం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంత్వాల్ తాలూకాలోని కరింజ అనే గ్రామంలో ఉంది. కరింజ కొండపై ఉన్న 1000 సంవత్సరాల నాటి పురాతన శివాలయం. ఈ క్షేత్రంలో శివుడు కరింజేశ్వరుడిగా, పార్వతీదేవి కొండ మధ్యలో కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామిని సూర్య సదాశివుడిగా కూడా పిలుస్తారు. లోకాలు నేలేటి శివయ్య దర్శనం అంత సులభంగా దొరకదు. కర్ణాటకలోని కరింజ పర్వతం మీద పచ్చని చెట్ల నడుమ ఉన్న ఈ కరింజేశ్వర ఆలయాన్ని దర్శించాలంటే దాదాపు 600 మెట్లు ఎక్కాలి. ఈ ఆలయం కరింజేశ్వరలోని కొండ్యమలై కొండల్లో సముద్ర మట్టానికి సుమారు 1000 అడుగుల ఎత్తులో కరింజ కొండ శిఖరంపై ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 1000 అడుగుల ఎత్తులో శిఖరం మీద శివాలయం చుట్టూ అందమైన ప్రకృతితో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయ సముదాయంలో 2 ప్రధాన ఆలయాలున్నాయి. ఒక ఆలయం కరింజ కొండ పైభాగంలో శివునికి అంకితం చేయబడింది. మరొక ఆలయం కొండపైకి వెళ్లే మార్గం మధ్యలో పార్వతీదేవి మరియు గణేశుడికి ప్రత్యేకమైన ఆలయాలున్నాయి. పురాణం ప్రకారం శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ఈ చోటును దర్శించుకున్నాడని చెప్తారు. సంవత్సరమంతా నీళ్లతో కళకళ్లాడే ఇక్కడి కొలల్లో పాండవులు సృష్టించారని నమ్ముతారు. దేవుడికి నైవేద్యం పెట్టాక రోజు కోతుల కోసం ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఈ గుడి యొక్క సాంప్రదాయం. పురాణం ప్రకారం శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి ఈ ఆలయాన్ని సందర్శించారు. మధ్యాహ్న పూజ సమయంలో శ్రీరాముడు బియ్యం వండి శివునికి నైవేద్యంగా సమర్పించాడు. నైవేద్యం సమర్పించిన తర్వాత శ్రీరాముడు ఆ బియ్యాన్ని శివాలయం ముందున్న ఒక బండరాయిపై వానరాల కోసం పోశాడు. నేటికి కూడా ఆ బియ్యపు ప్రసాదాన్ని కోతులకు ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ప్రతి మధ్యాహ్నం పూజారులు శివాలయం ముందు ఒక రాతి పలకపై కోతులకు అన్నం సమర్పిస్తారు. కరింజ దద్ద అని పిలువబడే కోతుల గుంపు నాయకుడు మొదటి ముద్ద తింటారట. కరింజేశ్వర ఆలయంలో 4 తీర్థాలు అంటే పవిత్రమైన కొలలను సృష్టించారు. ఒక నమ్మకం ప్రకారం భీముడు తన గదను నేలపై కొట్టి గదాతీర్థంను ఏర్పరిచారు. అలాగే భీముడు నేలపై మోకరిల్లినప్పుడు తన బొటన వేలితో అంగుష్ట తీర్థం మరియు జాను తీర్థాలను సృష్టించారట. అర్జునుడు ఒక వరాహంపై బాణం వేసి హండీ తీర్థం లేదా వరాహ తీర్థాన్ని ఏర్పరిచారని చెప్తారు. ఈ ఆలయ వాస్తుశిల్పం పూర్వకాలపు నైపుణ్యానికి, కళాత్మకతకు నిదర్శనం. క్లిష్టమైన చెక్కడాలు, ఎత్తైన గోపురాలు మరియు సుందరమైన శిల్పాలతో కూడిన సాంప్రదాయ ద్రావిడ శైలిలో ఈ ఆలయం నిర్మించబడి ఉంటుంది. నిత్యం భక్తులతో ఉండే ఈ ఆలయం పండుగల సమయంలో ఆధ్యాత్మిక శోభతో మరింత వెలిగిపోతుంది. శ్రీ కరింజేశ్వర ఆలయానికి అత్యంత సమీప రైల్వే స్టేషన్ బంట్వాల్ రైల్వే స్టేషన్. ఇది సుమారు 14.8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంగళూరు నుంచి కరింజేశ్వర దేవాలయం దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాండవులు సృష్టించిన అద్భుతమైన తీర్థాలున్న శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.